పాస్ట్ గారు మనోహర్ నా ప్రియమైన తమ్ముడు కొడుకు. వీళ్ళ డాడీ నాకంటే 15 ఇయర్స్ చిన్న పిల్లోడు. వీళ్ళ డాడీ ఉదయ్ కుమార్ యొక్క పెద్దన్ని నా క్లాస్మేటు కిషోర్, ఆయన నాకంటే చిన్నోడే. వీళ్ళ మేనత్త కూడా నాకంటే 1 ఇయర్ చిన్న. మరి నేను ఇది సెకండ్ టైం ఇక్కడ రావడం. అంటే ఉదయ్ బ్రతుకునేటప్పుడు వచ్చాను. మాకు ఆర్వీఎస్ నగర్లో ఒక విలేజ్ చర్చ్ ఉంది, సూపర్వైజర్ ఉంటాడు అక్కడ. వెళ్ళేటప్పుడు ఇలాగ వచ్చి ఆగాను అనమాట. అప్పుడు మా మనోహర్ ఇంత చిన్న పిల్లాడు అనమాట. వీళ్ళ నాన్నగారిని అలాగే ఒక 30 మంది యవనస్తుల్ని క్యాల్వరీ బాప్టిస్ట్ ప్రభువులో నడిపించాను నేను. అది 80 సంవత్సరాలు. మరి చిన్నపిల్లోడు ఏమని పిలుస్తాను నేను? ఏమంటే ఉదయ్ గారు అని పిల్ల కదా, రే తమ్ముడు ఏంట్రా అని పిలుస్తుంది. అటు వచ్చి అని మాట్లాడుతున్నాడు. ఇంత బొడతుడు ఉన్నాడు. వీడి కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళ మమ్మీకి వెళ్ళి చెప్తున్నాడు, డాడీని అందరూ అయ్యగారు పాస్ట్ గారు అంటారు కదా, ఈ యంగ్లేటి వరాయని పిలుస్తున్నాడు. అరే ఊరుకోరా, వాళ్ళన్నీ రాయని చెప్తున్నాడు. అది నా జ్ఞాపకం. తర్వాత ఇంత పెద్దకి వాళ్ళు చూడటం మన ఇంటికి వచ్చాడు. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళను, నా గురించి తర్వాత చెప్తాను. జనరల్గా నేను వెళ్ళడం అంత ఈజీ కాదు ఎక్కడికైనా వెళ్ళడం. కానీ నాకు రాగానే నా ఉదయ్ కనిపించాడు మనోహర్లో. ఉదయ్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ. ఇలా రమ్మనిగానే అంటే చెప్తున్నాండి, ఇవాళ నాకు నేషనల్ మీటింగ్ ఉన్నది మానుకొని వస్తాను ఇక్కడికి. అంటే అంతగా ప్రేమ నాకు ఉదయ్ అంటే. కనుక నాకు చాలా సంతోషం. చక్కని సేవ చేస్తున్నాడు. మీ పాస్ట్ టైం గారు కూడా చిన్నపిల్ల. నాకు ఏమో ఇలాగే అయిపోయాను అని అడుగుతున్నాను. వీళ్ళ నాన్నగారు నన్ను పిలిచి అప్పుడు ఆ పెందోస్తి వాళ్ళ చర్చ్లో మెసేజ్ ఇచ్చి నన్ను చాలా గౌరవించారు ఆయన. వీళ్ళ నాన్నగారు మంచి విశ్వాసి, స్ట్రైట్గా మాట్లాడే మనిషి అయినా. అయితే వీళ్ళు ఎందుకని నిలబెట్టానంటేనండి, ఆ 80 సంవత్సరాలు ఉదయ్తో పాటు నడిపించిన పిల్లలందరినీ మొన్న పిలిచాను నేను. మా చర్చ్లో మీటింగ్ పెట్టి మనోహర్ని రావడం అవ్వలేదు. వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చాను. మనోహర్ గిఫ్ట్ ఉండిపోయింది అనమాట. వాడి గురించి ఉంచాను నేను. ఇదే మనోహర్ గిఫ్ట్ అండి. వాళ్ళ పిల్లలకి గిఫ్ట్లు ఉంటాయి, పట్టరమ్మా 2 పిల్లలకి, వీళ్ళిద్దరికి మాది చిన్నపిల్లలకి, వాళ్ళకి కూడా వాళ్ళ గిఫ్ట్ బొమ్మరు అనేది. వెరీ గుడ్. ఇది నీది. వెరీ గుడ్. తర్వాత అండి నన్ను వచ్చేటప్పుడు నాకు ఏం చెప్పాడంటే, ఇక్కడ చర్చ్కి ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పాడు. అది నా తరపునే, ఇట్స్ ఫ్రమ్ మై సైడ్, ఇట్స్ నాట్ విత్ మై చర్చ్, ఇట్స్ నాట్ విత్ మై ఫ్యామిలీ. నా తరపుని ఒక గిఫ్ట్ నాన్న, దిస్ ఈజ్ ఫర్ చర్చ్ కన్స్ట్రక్షన్ వర్క్ వాడండి అమ్మగారు. రైట్. చిన్న ప్రేయర్ చేస్తాను, వెళ్ళి కూర్చొని అన్నమాట. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయ్ మరి చిన్నపిల్లడు, చిన్న వయసులో ఎందుకు మీరు పిలిచారని మాకు తెలియదు. మరి బాబు నాయన మరి నిలబడి సేవ చేయడం, మరి మేనమామ వారికి సహాయం చేయడం, మరి ఇవాళ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ ఉదయ్ సార్. చాలా గర్విస్తున్నాను. చిన్నపిల్లోడు పెద్ద చక్కగా సంఘాన్ని నడిపిస్తున్నాడు తండ్రి. రానున్న దినాల్లో ఇంకా సంఘాన్ని విస్తృతపరిచి అనేకులకు ఆదర్శంగా నేను బిడ్డను వాడుకోండి. తల్లికి సంపూర్ణ ఆరోగ్య బలములు ఇవ్వండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మైన సావాసం, కాపుదల, నడిపింపు, ఆదరణ బిడ్డలకి బిడ్డలప్పుడు తోడైండను గాక. ఆమేన్. నా పేరు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ అండి. 73 సంవత్సరాల యవనస్తుడిని. 73 సంవత్సరాల యవనస్తుడిని. బీపీ కానీ షుగర్ కానీ జబ్బులు లేవండి. యేసుప్రభు గారితో చెప్పాను, యేసుప్రభు బీపీ ఉంటే ప్రసంగాలు చేయనని చెప్పాను యేసుప్రభుకి. నాకు ఒకే దేవుడు, ఒకే భార్య, ఒకే కొడుకు, ఒకే కోడలు, ఒకే మనవడు, ఒకే మనవరాలు. నా కొడుకు కూడా దేవుని సేవలో ఉన్నాడు. మరి నా వరకు అయితే తల్లి 21 సంవత్సరాలు చదువుకున్నాను. ఐ డిడ్ మై బ్యాచులర్ ఇన్ థియాలజీ, బ్యాచులర్ ఇన్ సిరంపూర్ డిగ్రీస్, ఎంఏ ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీ చదివాను, డాక్టరేట్ చేశాను. 14 దేశాలు తిరిగి వచ్చాను. అమెరికా దేశానికి ఎవ్రీ ఇయర్ వెళ్ళి వాక్యం చెప్తాను. నా వీడియోస్ విక్టర్స్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ అని
1700 వీడియోస్ ఉంటాయి. ప్రకటన గ్రంథం మీద వచనం క్షుణ్ణంగా ప్రకటన గ్రంథం మీద బోధలు చేశాను. మరి నాకు సంఘం 1000 మంది సభ్యులు, నా సంఘ సభ్యులు. విలేజ్ చర్చెస్ మాకు ఉన్నాయి. నా కొడుకు కూడా సేవకుడే. నాకు రాత్రి 10 అవగానే పడుకుండిపోతాను. 10 గంటల తర్వాత ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ సౌండ్ పిలిచిన ఫోన్ ఎత్తను పలకను. 10 అవగానే పడుకుండిపోతాను. 4 అవగానే లేచిపోతాను. నీళ్ళు మోకాళ్ళ మీద గంటన్నర ప్రార్థన చేస్తానండి. నేను ప్రార్థన మోకరించగానే నాకు ఎదంతా వెలుగు వచ్చేస్తుంది. దేవదూతలు నా చుట్టూ వస్తాయి. ప్రభు రాజ్యాన్ని చూస్తున్నాను, పరలోక రాజ్యం తెరవబడని చూస్తాను. మీద ఎలా మాట్లాడుతున్నానో దేవుడితో అలా మాట్లాడతాను. మరి ఆలోచించండి, బీపీ ఉంటే ప్రసంగం చేయండి అని అంటే ఎటువంటి దేవుడితో సంబంధం ఉందో ఒకసారి ఆలోచించేయండి. కోవిడ్ వచ్చినప్పుడు అందరూ కూడా మాస్కులు పెట్టుకునేది, మాస్క్ పెట్టుకునేవాడు కాదు. యేసు ప్రభుకి చెప్పాను, ప్రభు నా 1000 మంది సభ్యుల్లో ఒకటికి కోవిడ్ వచ్చిన నేను ప్రసంగాలు చేయను ప్రభు అని చెప్పాను. ఎవడికి కోవిడ్ రాలేదు మా చర్చిలో. కనుక ఆ రీతిగా సంఘాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. మరి 18 పుస్తకాలు రాశాను. ఆ పుస్తకాలు ఇంగ్లీష్లో ఉంటాయి. మరి నా వరకు ఏంటంటేనండి, ఇవాళ దేవుడు నాకు ఎటువంటి ఆత్మీయ స్థితి ఇచ్చాడంటే, కైలాష్ మహర్షి అని ఎవరైనా విన్నారా? ఇక్కడ ఉన్నాడు ఎవరైనా? కైలాష్ మహర్షి, ఆయన హిమాలయాల్లో ఉంటాడండి. కైలాష్ మహర్షి ఆయన నా దగ్గరికి వచ్చారు, నాకు దర్శనం ఇచ్చారు. 20 నిమిషాలు నాతో మాట్లాడారు. కైలాష్ మహర్షి పరిశుద్ధులతో మాట్లాడుతుంటాను, ప్రభుతో మాట్లాడుతుంటాను. ఇవాళ నాకు ఏంటంటే, ఎదురైతేనే నాకు భార్య ఉన్నదని తప్ప దేవుడు నేనే జీవిస్తుంటాను. ఎవరు పిలిచినా ఎక్కడికి వెళ్ళను నేను. వీళ్ళ మామగారు ఆల్రెడీ పిలుస్తున్నాడు రమ్మని, రావడం అవ్వదని చెప్పాను నేను. ఇప్పటికీ 13 కాన్ఫరెన్స్లు పాస్టర్స్కి పెట్టానండి. మొన్న చిన్నబడం పలాసలో పెట్టాను. 100 మంది పాస్టర్స్కి నేనే స్పాన్సర్ చేస్తాను. జనవరి 14 విజయవాడలో పెడుతున్నాను పాస్టర్స్ కాన్ఫరెన్స్. మే నెలలో గుంటూరులో పెడుతున్నా. 2027 ఢిల్లీలో 500 మంది పాస్టర్లకు కాన్ఫరెన్స్ పెడుతున్నాను. నా ఆశ ఏంటంటే, పాస్టర్ ఉజ్జింపబడితే సంఘం ఉజ్జింపబడుతుంది, పాస్టర్ ఉద్యమం లేకపోతే సంఘం కూడా పాడైపోద్ది. కనుక పాస్టర్స్ ఉద్యమం చేయాలనేది నా ఆశ. ఇది నా చరిత్ర. మరి ఉదయ్ వాళ్ళ పెద్దని నా క్లాస్మేటు. మరి ఉదయ్ గురించి మాట్లాడితే మనవారికి ఏం తెలియదని చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళ ఫ్యామిలీస్ చాలా పెద్దవండి. ఈజ్ ఫ్రమ్ వెరీ బిగ్ ఫ్యామిలీస్. వాళ్ళు పట్నాయక్స్ వాళ్ళు తాతగారు పోస్టల్ దీనికి హెడ్గా ఉండేవారైనా. వాళ్ళు ఫ్యామిలీ అందరూ పెద్ద ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, పెద్దవాళ్ళు గరవిడి, మరి ఆమ్దాల్ వలస ప్రదేశాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా. మరి నీకు తెలుసా మనవరంటే? వాళ్ళు ఎవరో తెలియదు, మా అత్త ఒకరితే తెలుసు అన్నాడు. మరి నాకు ఆ కుటుంబాలన్నీ పరిచయం అండి నాకు. వీళ్ళు నాన్నమ్మ గారు లీలా భక్తులని ఆ రోజుల్లో పిలిచేవారు. చాలా పెద్ద పేరు ఆవిడ విశాఖపట్నంలో. మరి వీళ్ళ నాన్నగారు అమ్మ చాలా భక్తురాలు ఆవిడ. మరి కుటుంబాలన్నీ కూడా మరి మనవరికి ఎవరు తెలియదంటే నేను చాలా బాధపడ్డాను. అరే తెలుసుకోవాలరా ఇవన్నీ నేను చెప్పాను. నేను రాసిన 18 పుస్తకాల్లో ఒక పుస్తకం ఏంటంటే, హౌ కెన్ యూ హ్యావ్ ద బెటర్ లైఫ్ అనే బుక్. ఆ బుక్లో నేను ఒక మాట రాసింది ఏంటంటే, నీ పాత స్నేహితుల్ని, పాత బంధువుల్ని కలవడం వల్ల నువ్వు అభివృద్ధి చెందేవా కిందకి వెళ్ళిపోయినది నీకు తెలుస్తుంది. ఏంటి ఇవాళ నా పాత స్నేహితులు ఎవరైనా ఎదురైతే, ఒరే అనుకునే స్నేహితులు కూడా నన్ను అయ్యగారు అని పిలిచాడు. ఎందుకురా అయ్యగారు అంటే, సార్ మేము తెల్లపోతున్నాండి సార్ ఒరే అని అంటే. దేవుడు అటువంటి స్థానం దేవుడు మనకి ఇచ్చాడు. కనుక పాత వాళ్ళని కలవడం అనేది అవసరం. బంధువులు అవనియండి, స్నేహితులు అవనియండి. అంటే ఒకసారి కలడానికే. బంధువులకు దూరంగా ఉంటే చాలా మంచిది. కారణం ఏంటంటే, బంధువులు అంటే బ్రాకెట్లో రాబంధువులు అని రాసుకోండి. బంధువులు అనేవాళ్ళు మీరు బాగుంటే అసూయ అనే మాటలతో బాధపడతారు. ఏంటి మీరు పాడైపోతే విమర్శ అనే మాటలతో మిమ్మల్ని బాధ పెడతారు. కనుక బంధువులు దూరంగా ఉన్నవాడు బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. ఇది నా బ్యాక్గ్రౌండ్ అండి. మరి పిల్లగానే ఎందుకు వచ్చానంటే, ఐ లవ్ ఉదయ్ వెరీ మచ్. నా వరకు నన్ను పిలవడం అంత ఈజీ కాదు, పిలుస్తుంది ఈజీ కూడా నేను వెళ్ళడం అవ్వదండి నాకు. ఎందుకంటే నాతో టీం వస్తారు, నాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. మా చర్చ్ 1000 మంది సభ్యులు అని చెప్పాను కదండి. సో ఐ డూ ద ఇంటర్నేషనల్ మినిస్ట్రీ. ఎక్కడికి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. నేను మరి నా ఉదయ్ కొడుకు పిలిచాడు వెళ్ళాలి అని కంపల్సరీగా వచ్చానండి. ఐ లవ్ యూ వెరీ మచ్ మనోహర్. నా సహాయం ఏం కావాలన్నా యూ కెన్ కమ్ అండ్ హెల్ప్, యూ కెన్ డిమాండ్ హెల్ప్ ఫ్రమ్ మీ. ఓకే, రిక్వెస్ట్ ఏం లేదు, వచ్చి అంకుల్ నాకు ఈ పని చేయండి అని చెప్పండి. దేవునికి స్తోత్రం.
జనరల్గా ఆలోచించండి, ఇప్పుడు ఎంత అయిందంటే 1:30 అవుతుందండి. 1:30 కూడా కానీ ప్రసంగం చేస్తాడు సార్. 1:30 అంటే భోజనం చేసేసి విరామం తీసుకునే సమయం. డిఎల్ మోడీ గారిని ఒక పెద్ద బ్యాప్టిస్ట్ చర్చికి పిలిచారట. బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు ఏంటంటే పాస్టర్ గారి ప్రసంగం తక్కువ ఉంటుంది, పెద్దల ప్రసంగాలు ఎక్కువ ఉంటాయి. ఆ పెద్దల ప్రసంగాలన్నీ చేసి డిఎల్ మోడీ గారికి టైం ఇచ్చారట. ఆయన టైం చూసుకుంటే 1:30 అయింది, కరెక్ట్ ఇదే టైం. ఏం మాట్లాడుతాడండి, అందరికి ఆకలేస్తుంది, ఎవడేంటాడండి బాబు ఈయన అంతసేపు చెప్తాడని అనుకుంటారు. అండి నేను అమెరికా దేశంలో ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళాను, 2 నిమిషాలే మాట్లాడాను. ఇంకో పెద్ద మీటింగ్కి వెళ్ళాను, 5 నిమిషాలు, మళ్ళీ 5 నిమిషాలు, 2 నిమిషాలు గొప్ప రివైవల్ దేవుడు అక్కడ ఇచ్చాడు. 5 నిమిషాలు మాట్లాడితే 300 మంది రివైవల్ వచ్చి అందరూ ఏడ్చి ప్రార్థన చేశారు. ఎంతసేపు మాట్లాడడం అనేది ముఖ్యం కాదు. ఏంటి చూడండి, మన చిన్నవాడు పాటలు పద్యం నేర్చు, గంగి గోవు పాలు గరిటిడైనని చాలు కడవడైననేమి కర్మ పోవాలి అంటాడు. ఎంతసేపు చెప్పాను కాదు. మోడీ గారు నిలబడి వాళ్ళందరూ మొక్కలు చూసి, అందరూ ఆకలి మొక్కలతో చూసి అయ్యగారు వదిలేయండి అన్నట్టు చూస్తున్నారట ఆయన కాసి. అప్పుడు ఆయన మైక్ పట్టుకొని ఒక మాట చెప్పాడట, ఇవాళ మీకు ప్రసంగం ఏంటంటే యేసు ప్రభు నిజముగా దేవుడు అని చెప్పేసి కూర్చుండిపోయాడట. అంతే, జీసస్ ఈజ్ ద రియల్ గాడ్ అని కూర్చుండిపోయాడట. అందరూ ఏడ్డం మొదలు పెట్టారట. కన్నీటి ప్రార్థనలు 3 గంటల వరకు ప్రార్థన చేయించుకున్నారట. అర్థమైందండి, ఎంతసేపు మాట్లాడడం అనేది ముఖ్యం కాదు. కనుక మరి ఇప్పుడు అలాగే నేను ఎక్కువసేపు ఏం మాట్లాడినండి, నేను సిద్ధపడి వచ్చాను. కానీ మీకు ఇవన్నీ అనవసరం, కానీ కొన్ని మాటలు నేను చెప్పి ముగించేస్తున్నామా. దీని టైటిల్ ఏంటంటే నీ గుడారపు స్థలాన్ని విశాలం చేయండి, ఎక్స్టెండ్ యువర్ టెంట్స్ అంటాడు అనమాట. ఈ గుడారాన్ని విశాలం చేయాలి. నేను 1993వ సంవత్సరంలో 15 మందితో సేవ ప్రారంభించాను, సంఘం ప్రారంభించాను. ఇవాళ 1000 మంది నా సభ్యులు, విలేజ్ చర్చెస్. మరి నేను ఎక్కడైనా వెళ్ళి మాట్లాడితే మన చిన్నబడలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేస్తే పాస్టర్స్ అది ఏడుస్తారు. నేను వాక్యం అయిన తర్వాత సాక్ష్యాలు చెప్పారు పాస్టర్స్, అని ఎట్లా ఉంటాయి మీరు చూడవచ్చు. ఒక పాస్టర్ అయితే చెప్పాడు, నాకు మారు మనసు లేకుండా సేవ చేస్తాను అయ్యగారు, మీ ప్రసంగం వల్ల మారు మనసు పొందాను ఇవ్వాలని చెప్పాడు. ఇంకో పాస్టర్ చెప్పాడండి, నా ప్రసంగాలు చేస్తున్నాను కానీ మాదిరి లేదు, బ్రతుకు లేదు నా జీవితంలో. అందరూ ఆ సాక్ష్యాలు చెప్తుంటే నాకు ఏడుపు వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. విజయవాడలో కాన్ఫరెన్స్ చేస్తున్నారు రేపు జనవరి 14. దేవుడు నేను ప్రార్థన చేస్తుంటే నాకు చూపిస్తున్నాడు ఎంత ఉద్యమం వస్తుందో. పాస్టర్ చేతులు తెలగ ఏడ్స్ ప్రార్థన చేసి చూపిస్తున్నాడు దేవుడు. ఢిల్లీలో అయితే అది అద్భుతం అండి, భారతదేశానికి అదొక మూమెంట్ వస్తుందండి. ఢిల్లీలో కాన్ఫరెన్స్ అయితే దేవుడు వాడుకుంటున్నాడు అండి దేవుడు. మరి ఇవాళ మరి మనోహర్ దేవుడు ఇక్కడ వాడుకుంటున్నాడు, ఉదయం వాడాడు. సో నౌ ఇట్స్ ద టర్న్ ఆఫ్ మనోహర్. అమ్మా ఈ నిగుడార ప్రభాన్ని విషయాలు ఒక్కొక్కటి చదివికి వెళ్ళిపోతారు త్వరగా. గుడారపు తాళ్ళను విస్తరించమనే మాట, గుడారపు తాళ్ళను విస్తరించనే మాట బైబిల్ నుండి వచ్చింది, బైబిల్లోంచి వచ్చింది. ఇది ఆధ్యాత్మిక మరియు భౌతిక విస్తరణ చూపిస్తుంది. గుడారపు తాళ్ళు అంటే ఒక చర్చ్ బిల్డింగ్ కట్టడమే కాదు, జనం కూడా ఉండాలి. అంటే మన సోషల్ మీడియాలో మీరు చూసి ఉంటారు, రాజమండ్రి ఆ బోర్డర్స్లో ఒక పెద్ద చర్చ్ 10 కోట్లు పెట్టి చర్చ్ కట్టారు. ఆ చర్చ్లో 10 మంది కూడా సభ్యులు లేరు. బిల్డింగ్ ఈజ్ నాట్ ది చర్చ్. చర్చ్ అంటే ప్రజలు. కనుక ఆధ్యాత్మికంగా సంఘం అభివృద్ధి చెందాలి, బిల్డింగ్ పరంగా అభివృద్ధి చెందాలి. తర్వాత దేవుడు గొప్ప పెరుగుదల సమృద్ధితో ఆశీర్వదిస్తాడని వాగ్దానము. గుడారం యొక్క స్థలాన్ని విస్తరించండి, గుడార స్థలాన్ని విస్తరించేయాలి. మీ ప్రస్తుత నివాస స్థలాన్ని అక్షరాల మరియు అలంకారికంగా విస్తరించండి, తెరలను విస్తరించండి. గుడారం యొక్క సరిహద్దులను విస్తరించడం ద్వారా, చర్చ్ బౌండరీస్ విస్తరించడం ద్వారా మరింత స్థలాన్ని సృష్టించడము, స్థలాన్ని ప్రజల్ని మనం సృష్టించాలి. తర్వాత మీ త్రాళ్లను పొడిగించండి, మరింత చేరుకోవడానికి పొడవైన త్రాళ్లతో కొత్త లేదా పెద్ద స్థలాన్ని భద్రపరచండి. ఇంగ్లీష్ లో రీచ్ అండ్ రీచ్ అంటారు. అంటే ఎక్కడ సువార్త ప్రకటించబడలేదు అక్కడ ప్రకటించబడాలి, సంఘం విస్తరించాలి. ఏంటి నేను December 31 నైట్ ప్రార్థన చేస్తాను. ఒక్క కొత్త వ్యక్తి అయినా గుడికి రాకపోతే ఆ సంవత్సరంలో నేను ప్రసంగం చేయనని చెప్పాను యేసు. సో మా చర్చిలో అలా జనాలు పెరుగుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు జనాలు. తర్వాత మీరు కుడి ఎడమ వైపుకు విస్తరిస్తారు. అన్ని దిశల్లో గొప్ప విస్తరణ, పెరుగుదల మరియు శ్రేయస్సు యొక్క భవిష్యత్తును సూచిస్తుంది. సంఘం ఇంకా అభివృద్ధి చెందాలన్న ఆశ. మరి నా మనోహర్ నా కుమారుడు అత్యధికమైన గొప్ప సేవకుడిగా ఈ ప్రదేశాలు ఉండాలనేది నా కోరిక.
గుడారపు విస్తరణ. యెషయా 54:2 చెప్తున్నానండి. గుడారపు విస్తరణ చదువురా. నీ గుడారపు స్థలమును మీ గుడారపు స్థలాలు విశాలపరచుము, విశాలపరచండి. నీ నివాస స్థలముల తెరలు నివాస స్థలం తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, సాగనివ్వండి. నీ త్రాళ్లను పొడుగు చేయుము, వాళ్ళను పొడుగు చేయండి. తర్వాత గుడారపు యొక్క బలం. యెషయా 33:20 గుడారపు యొక్క బలం. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఫర్ దిస్ టెంట్? చదవమా. ఉత్సవ కాలములలో మనము కూడుకొనిచున్న సియోను పట్టణమును చూడుము, నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును, దాని మేకులెన్నడూ ఓడదీయబడవు, దాని త్రాళ్లలో ఒకటేనను తెగదు. రైట్. అంటే దానికి అర్థం ఏంటంటే పటిష్టంగా ఉంటుంది అండి. చర్చ్ అనేది ఈజీ థింగ్ కాదండి. సంఘాన్ని పాడు చేయడానికి గుంటనాకలు వస్తాయి, రకరకాలుగా సంఘంలో అలజడులు అనేవి వస్తాయి. అవన్నిటిలోనే దేవుడు మనతో ఉంటాడు, కాపరితో ఉంటాడు. సంఘాన్ని దేవుడు కాసుకుంటాడు. చర్చ్ అనేది దిస్ బాడీ ఆఫ్ ద క్రైస్ట్, దేవుని యొక్క దేహం సంఘం అనేది. సంఘాన్ని ఎప్పుడు ఆయన కాపాడుకుంటూనే ఉంటాడు. లాస్ట్ అండి సేవ విస్తరణ. మ్యాచెస్ 28:19-20 19-20 చదువురా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయండి. ఏంటి చాలా మందికి బైబిల్ జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే యేసు ప్రభు గారి శిష్యులు ఎంతమంది అంటే 12 మంది చెప్పారు. చూసి అంత కరెక్ట్గా చెప్పిందా? మనకి అలవాటు అయిపోయింది. యేసు ప్రభు శిష్యులు 12 మంది. యేసు ప్రభు శిష్యులు 12 మంది కాదు. శిష్యులలో 12 మందిని పిలిచి వారిని అపోస్తులుగా అయినా నిర్ణయించారు. 70 మంది శిష్యులు ఒకసారి పంపించారు యేసు గారు. 90 మంది శిష్యులు. మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడు? మీరు అందరినీ నాకు శిష్యులుగా చేయండి అని. సో శిష్యులు 12 మంది కాదు, అపోస్తులుడు 12 మంది. రైట్. తర్వాత చదువురా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యమం వచ్చిందండి. ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యమం వచ్చినప్పుడు ఎవరి వల్ల? జాన్ వెస్లీ అని ఒక సేవకుడు వల్ల గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం జనాలు వేల మంది వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గరికి. అప్పుడు అందులో జాన్ వెస్లీతో చదువుకున్న ఒక ఆయన జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళాడు. జాన్ వెస్లీ మన ఇద్దరు ఒకదారి చదువుకున్నాం, నువ్వు అదే యేసు ప్రభువుని ప్రకటిస్తున్నావు, నేను అదే యేసు ప్రభువుని ప్రకటిస్తున్నాను, నా దగ్గర ఒక 25 మంది కూడా సభ్యులు, నీ దగ్గరికి వేల మంది వస్తున్నారు, ఏంటి దాని రహస్యం చెప్పు అన్నాడు. జాన్ వెస్లీ చిన్న నవ్వుదేవి చెప్పాడట, ప్రజలు వస్తుంది జాన్ వెస్లీని చూడడానికి కాదు, జాన్ వెస్లీలో ఉన్న అగ్నిని చూడడానికి ప్రజలు వస్తున్నారని చెప్పాడు. సో ఇక్కడ మనోహర్ని చూడడానికి కాదు, మనోహర్లో అగ్ని ఉండాలి. మనోహర్లో అగ్ని ఉండాలంటే ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయర్. మోకరించి ప్రార్థించాలి. 4 గంటలు లెగిసిపోయి మోకరించగానే నా గదంతా వెలుగు వచ్చేస్తుంది, నా గదంతా దేవదూతలు వస్తాయి, పరలోక రాజ్యం తెరవబడ్డని చూస్తాను, పరిశుద్ధులతో మాట్లాడుతుంటా, పెద్ద పెద్ద సేవకులతో మాట్లాడాను, భక్త్ సింగ్ గారితో మాట్లాడాను, కైలాష్ మాస్టర్ గారితో నాకు 20 నిమిషాలు నాతో ప్రభువుని అడుగుతుంటాను. నాకు ఉదయ్ కొడుకు వచ్చిన దగ్గర నుంచి నేను ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా ఈ ఉదయ్, అలాగే జాన్సన్ అని ఒక ఆయన ఉండాడు మా దగ్గర, నేను నడిపించిన వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు, మంచి సేవ చేశారు. ఆయన మంచి సేవ చేసి చిన్న వయసులో చనిపోయారు. ప్రభువుని అడుగుతున్నా, ప్రభువా ఎందుకు వెళ్ళి చిన్న వయసులో తీసుకున్నారు చెప్పండి ప్రభు అని అడుగుతున్నాను, నాకు తెలుసుకోవాలని. కారణం ఏంటంటే నన్ను ఎవరన్నా వచ్చి సార్ మీరు పెద్ద అయిపోయారు, ముసలి అయిపోయారు, నేను ఎందుకు రా ముసలి, మధ్య వయసులో ఉన్నాను రా, 73 సంవత్సరాలు రా, ఇంకా 45 సంవత్సరాలు బ్రతకాలి, నేను 120 సంవత్సరాలు నేను జీవిస్తాను, నాకు మరణం లేదు, ప్రభు రాకళ్ళు ఎత్తబడతా నేను. అందరూ ఆశ్చర్యంగా అలాగే ఆలోచన చేస్తుంటారు. ఏంటి ఇవాళ ప్రపంచంలో బీపీ ఉంటే ప్రసంగం చేయరని చెప్పిన పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? రోగాలు ఉంటే ప్రసంగం చేయరని చెప్పే పాస్టర్లు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? దేవుడు నన్ను నిలబెట్టాడు అక్కడ. అమెరికా దేశంలో నేను ఇలాగే ప్రసంగం చేస్తానండి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నాను ఏంటంటే, చర్చ్ అనేది ఏంటంటే టీం వర్క్. చర్చ్ ఈజ్ నాట్ మనోహర్. అలాగే నా చర్చ్ అంటే వెక్టర్ ప్రభాకర్ గారు. చర్చ్ ఈజ్ ద టీం వర్క్. అందరూ కలిసి సంఘం గురించి పని చేయాలి. నేను ఒక చక్కని మెసేజ్ ఇచ్చి నెట్లో పెట్టాను, అదేంటంటే సంఘం ఎలాగో అభివృద్ధి చెందుతుంది. ఈచ్ వన్ క్యాచ్ వన్, ఈచ్ వన్ క్యాచ్ వన్. 100 మంది సభ్యులు ఉన్నారు అనుకోండి మీ చర్చ్కి, ఒకరిని పట్టుకొనేసి ఎంతమంది అవుతారు? ఆ వారం 200 మంది అవుతారు.
200 మంది ఒక్కొక్కరు ఒకటి పట్టుకొస్తే ఎంతమంది అవుతారు? 400 మంది అవుతారు. ఎ లివింగ్ చర్చ్ ఈజ్ అ గ్రోయింగ్ చర్చ్. జీవించుచున్న సంఘం అనేది ఎదిగే సంఘం. ఏంటి ఇవాళ ఆలోచించండి. నేను మనోహర్ని ఇంత బడతడిగా చూశాను. మనోహర్ అన్న నాకంటే 1 ఇంచ్ పొరుగున్నాడు. ఏంటంటే మనోహర్ గ్రోత్ అయ్యాడు ఫిజికల్గా. నువ్వు ఫిజికల్గా ఎలా గ్రోత్ అవుతున్నావో ఆధ్యాత్మిక అలాగే అభివృద్ధి చెందాలి. ఆధ్యాత్మిక ఎలా సంఘం అలాగే అభివృద్ధి చెందాలి. లివింగ్ చర్చ్ ఈజ్ అ గ్రోయింగ్ చర్చ్. సంఘం అభివృద్ధి చెందట్లేదంటే నేను అంటాను దట్స్ అ డెడ్ చర్చ్. సచ్చిన సంఘం అది. సంఘం అనేది అభివృద్ధి చెందాలి. కంపల్సరీగా సంఘంలో చేర్చబడాలి. మీరు ఆది అపోస్తుల సంఘంకి వెళ్ళండి. అపోస్తుల కానీ 2వ అధ్యాయం అక్కడ ఏం రాస్తారండి? ప్రతి దినము సంఘములో ప్రజలు చేర్చబడుచుండిరి. ఎలాగొస్తారు ప్రజలు? మన ప్రసంగాల గురించి రారు, మనం చేసే కార్యాలు బట్టి రారు. యేసయ్య వారిని ఆకర్షిస్తేనే వస్తారు. పరిశుద్ధాత్మలు తీసుకొస్తేనే వస్తారు. పరిశుద్ధాత్మలు ఒప్పిస్తేనే వస్తారు తప్ప అది మన పని కాదు, దేవుడి పని అది. కనుక నేను మనవారికి మనవి చేసేది ఏంటంటే, నీకు దేవుడు ఒక గొప్ప పరిచర్య ఇచ్చాడు, సంఘాలు ఇచ్చాడు. సిన్సియర్గా పని చేయండి. నేను ప్రార్థన చేసిన ఉదయకాలంలో నా గురించి నేను ముందు ఎక్కువ చేసుకుంటాను. ఏం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా నాలో ఉన్న హిపోక్రసీ అనేది తీసివేసి, ప్రభువా వేషధారణ అనేది తీసివేసి, డూప్లిసిటీస్ అనే నాలో తీసివేసి, ప్రభువా మనుషులు సంతోషపెట్టే స్వభావాలను తీసివేయి ప్రభు అని అడుగుతాను. అడిగి ఏంటంటానంటే, ప్రభుని ఇంగ్లీష్లో చేసుకుంటున్నా ప్రార్థన, లార్డ్ సెటరేట్ మీ వేర్ ఎవర్ ఐ నీడ్ టు బీ. ఎక్కడ నేను సరి చేయబడాలో సరిచేయండి. అది బాధగా ఉండొచ్చు, నాకు అది కష్టంగా ఉండొచ్చు, నొప్పిగా ఉండొచ్చు, కానీ సరిచేయండి ప్రభు అని అడుగుతానండి. కారణం ఏంటంటే మళ్ళీ అది చెప్తాను ప్రభుకి నేను. ఐ మస్ట్ బి క్లిస్టల్ క్లియర్ ఇన్ యువర్ సైట్స్. ఐ మస్ట్ బి క్లిస్టల్ క్లియర్ ఇన్ ద సైట్స్ ఆఫ్ ద పీపుల్. నీ ఎదుట నేను స్పష్టంగా ఉండాలి, ప్రజల ఎదుట కూడా స్పష్టంగా ఉండాలి. అండ్ మా చర్చ్లో నేను బాహాటంగా చెప్తానండి, మీరు ఎవరైనా సరే మా ఇంటికి రండి, నేను జీవిస్తున్న ప్రదేశానికి రండి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా ఈ పాస్టర్ గారు ఎలాంటోడని అడగండి. మా వీధిలో ఉన్న ఒక్కడైనా ఈ పాస్టర్ దొంగ పాస్టర్ అని చెప్తే సేవ చేయనని చెప్పానండి. ఏ పాస్టర్ మస్ట్ క్యారీ ద టెస్ట్ మనీ. సాక్ష్యం కలిగి ఉండాలి. నేను అంతవరకు యేసు ప్రభు గారు యోహాన్ గారు కలుసుకోలేదు, పర్సనల్గా కలుసుకోలేదు అంతవరకు. కానీ ఆ బాప్తిజం టైం వచ్చింది, యేసు ప్రభు గారు వస్తున్నారు. అది ఏమంటున్నాడండి యోహాన్ చూసి, ఇదిగో లోక పాపులను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ క్యారింగ్ ద టెస్ట్ మనీ. అంటే ఈయన భక్తుడు కాబట్టి, ప్రత్యేకింపడి పుట్టినవాడు కాబట్టి బాప్తిజం యోహాన్ చెప్పాడు. శానా పెట్టినాడు ఎవడండి? సాతానాడు. దెయ్యాలు ఉన్నాయి వాళ్ళు, 2000 దెయ్యాలు. ఆడేమంటున్నాడండి? నజరేయుడైన యేసు నాతో నీకేం పని అంటున్నాడు. అంటే దెయ్యాలు దేవుని స్తుతిస్తున్నాయి, దేవుని బిడ్డలు దేవుని స్తుతిస్తున్నాయి. దేవుని స్తుతించుకుని ఉన్నవాడు ఎవడు చెప్పండి, ఆలోచించండి. దేవుని స్తుతించాలి 24 hours. నాకు ఎదురైతేనే నాకు భార్య ఉన్నదని అనిపిస్తుంది, నా భార్య ఉన్నట్టు కూడా నాకు తెలియదు. నాకు ఎదురైతేనే కొడుకున్నాడు, లేకపోతే కొడుకు ఉన్నట్టు కూడా నాకు తెలియదు. నేను దేవుడే, దేవుడితో నడుస్తున్నా, దేవుడితో సహవాసిస్తున్నా, దేవుడితో మాట్లాడుతున్నా, దేవుడిని అడుగుతున్నానండి ఏంటంటే, నా ఒక్కడి ప్రార్థన వల్ల ఇండియాని విజయం చేయని అడుగుతున్నాను. అదేంటండి పాస్టర్ మీ ఒక్కడి ప్రార్థన వల్ల అంటే ఏలియా గురించి ఏ రాయబడ్డదండి? ఏలియా మీ వంటి మానవ స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షం పడింది. నేను అడుగుతున్నాను దేవుని ప్రభా నా ఒక్కడి ప్రార్థన వల్ల భారతదేశానికి ఉద్యమం దయచేయని అడుగుతున్నాను. అండి నేను బాహాటంగా నా మెసేజెస్లో చెప్తున్నాను, మన పాస్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పాను. దేవుడిని అడుగుతున్నాను ఆ టైం గురించి. ఏంటంటే టైము ఢిల్లీ నడివీధుల్లో నిలబడి యేసే నిజమైన దేవుడిని నిరూపించడానికి, ఏలియా నిరూపించినట్టుగా నేను నిరూపించడానికి నన్ను పిలుపు ప్రభువా, నేను రెడీగా ఉన్నానని చెప్తున్నానండి. ప్రభు ఇవాళ రమ్మంటే వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యేసు ప్రభు గురించి జీవించాలి మనం. పౌలు గారు ఏమన్నాడండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని. నేను అలాగ అనట్లేదు, ఎందుకంటే ఆయన కన్ఫర్మ్ అయిపోయాడు చచ్చిపోవడానికి. నేను కన్ఫర్మ్ అవ్వలేదు, నాకు మరణం లేదు. ప్రభు రాకడ వరకు నేను ఎత్తబడి ఉంటాను, ప్రభు రాకడలో ఎత్తబడతాను. కనుక నేనేమంటున్నానంటే ప్రభు నీ రాకడలో నేను ఎత్తబడతాను అంటున్నాను. పౌలు గారు ఏమన్నాడంటే నా విశ్వాసాన్ని కాపాడుకోండిని, ఏంటి నా పరుగుని తుదముట్టించిదిని, నా కొరకు నీతి కిరీటం ఉన్నది అన్నాడు. నేను అలాగ అంటలేదు. నేనేమంటున్నానంటే నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాను, నా పరుగును పరిగెడుతూ ఉన్నాను, నా కొరకు నీతి కిరీటమే కాదు మహిమ కిరీటం, జీవ కిరీటం, అన్ని కిరీటాలు నా గురించి ఉన్నాయని చెప్తున్నాను. నీ విశ్వాసమే నేను బాగు చేస్తుంది. అండి రక్తస్రావం గల స్త్రీ వచ్చింది, 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ వచ్చింది. యేసు ప్రభు గారు
నా వల్లే నువ్వు స్వస్థత పొంది అన్నారండి. యేసుప్రభు అన్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. కనుక నువ్వేమిటనేది నీ జీవితం తెలియజేస్తుంది. కనుక మనం విశ్వాసంలో ఎదగాలి, సంఘం సంఖ్యలో ఎదగాలి. మరి నా ఆశీర్వాదాలు నా ఎప్పుడు నీతో ఉంటుంది నాన్న. ఐ విల్ బీ విత్ యూ ఆల్ ద టైమ్స్ అండ్ విల్ ప్రే ఫర్ యూ. ఐ వాంట్ టు సీ యువర్ చర్చ్ యాజ్ ఎ మెగా చర్చ్ వెరీ సూన్. నేను ఆ మాటలు ముగిస్తున్నానండి. నాకు మంచి మిత్రుడు, స్నేహితుడు ప్రసాద్ పట్నాయక్ గారు జ్ఞాపకున్నాను సార్. దిస్ ఈజ్ విక్టర్ ప్రభాకర్. ప్రసాద్ పట్నాయక్ అంటే మండుచున్న అగ్ని. ఇస్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ప్రసాద్ పట్నాయక్. వీళ్ళ అమ్మగారు తెలుసు. వీళ్ళ తమ్ముడు నేను క్లాస్మేట్స్. ప్రసాద్ పట్నాయక్ గురించి 2 మాటలు చెప్పాలి. క్రైస్తవులు ఎవరిని ఆ ఏరియాకి రానిచ్చేవాడు కాదు. పట్నాయక్స్ వీళ్ళు ఆ ఏరియాకి ఒకటి రావడానికి వీల్లేదు క్రైస్తవుడు. వాళ్ళ ఇంటి ముందు వీళ్ళ మాత్రం ఏంటంటే ఏదో మెయింటెనెన్స్కి డబ్బులు వస్తాయని చిన్న పాకేసి జ్ఞానశీలమ్మ గారికి అద్దెకి ఇచ్చింది. అదే ఆవిడ చేసిన తప్పు. ఆ జ్ఞానశీలమ్మ గారిని క్షమించేవాడు కాదు, ఉండనిచ్చేవాడు కాదు. ఆ జ్ఞానశీలమ్మ గారిని బహుగా వ్యతిరేకించిన వ్యక్తి మా ప్రసాద్ పట్నాయక్. క్రైస్తవులు అంటే నీచంగా క్రైస్తవులు ఆ ఏరియాకి రానిచ్చేవాడు కాదు. దేవుడు పట్టుకున్నాడండి ప్రసాద్ పట్నాయక్. భక్త్ సింగ్ గారు బైబిల్ చింపేశాడు. ఈ దేవుడు పట్టుకున్నాడు భక్త్ సింగ్ గారిని. సాధు సుందర్ సింగ్ బైబిల్ చింపేశాడు. దేవుడు పట్టుకున్నాడు. పట్నాయక్ గారిని ప్రభువు పట్టుకున్నాడండి. గొప్ప సేవకుడు, అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. ఐ లవ్ యూ పట్నాయక్ వెరీ మచ్. ఐ స్టిల్ రిమెంబర్ అవర్ మూమెంట్స్. ఈ సమయంలో నాన్న నీకు థ్యాంక్స్ ఏంటంటారా, నా తమ్ముడు కొడుకుని చూడడంతో పాటు నా ప్రియమైన స్నేహితుల్ని ఒక అద్భుతమైన పరిచర్య చేస్తున్న ఇది మండుస్తున్న అగ్గి లాంటి వాడు ప్రసాద్ పట్నాయక్ పిలవడం నాకు చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సే ఫ్యూ వర్డ్స్ ఫర్ అస్. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క కృపను బట్టి ఈ దినాన్న ఈ సమయంలో ఉదయ్ కుమార్ గారు స్థాపించబడినటువంటి ఈ సంఘానికి మరణ పరిచయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి కృపను బట్టి దేవునికి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నేను ఒట్టువాడ ఈ ప్రాంతం దాటి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం జీవించి చాలామందిని దర్శించి ఒక కృప ఆ విధంగా నమ్మకం. తర్వాత అదే సమయంలో ఈ గొట్టువాడ, ఆరిపాక, అడ్డూరు ఈ ప్రాంతాలన్నీ కూడా పరిచయం ఏమి లేదు. అంటే ఉన్నా అది పెద్ద లెక్కలకు రాదు. అయితే సమయంలో దేవుని చేత పంపబడినటువంటి ఉదయ్ కుమార్, నేను ఆ దినాలలో కలిసి ప్రార్థన చేసేవాళ్ళం, మరి పరిచయం చేసేవాళ్ళం. అయితే ఆ దినాలు ఇంకా అప్పటికి 1 నిమిషం చెప్తున్నాను. ఉదయ్ కుమార్ ఇంకా వివాహం కాలేదు. ఉదయ్ కుమార్కి అది అప్పుడు దినాలు. అయితే దేవుని సంకల్పం, దేవుని చిత్తం వేరు విధంగా ఉంది. అందుకని దేవుడు నేను ప్రార్థన చేస్తుంటే ఒక దినాన్న ఉదయ్ కుమార్ గారు ఆయన పరిచయం గురించి, ఆయన యొక్క భవిష్యత్తు గురించి దేవుడు నాకు బయలుపరిచినటువంటి అనేక విషయాలను బట్టి నేను చాలా సంతోషించాను. అప్పుడు నేను ప్రార్థించగా దేవుని కృప ఉదయ్ కుమార్ మీద విస్తరింపబడింది. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన వివాహితులయ్యాడు.
తర్వాత కొంతకాలం నాకు ఆయన పిలుపు మట్టుకు వెళ్ళిపోయారు. అయితే ఆయన వెళ్ళిపోయినా ఆయన నేను కలిసి జీవించినటువంటి దినాలు, ఆ సమయాలు, ఆ పరిచర్య యొక్క వివరాలు అన్ని బట్టి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఏమి కూడా ఎక్కడ కూడా ఏం సంఘం ఉండేది కాదు. ఆ సమయంలో ఆయన స్థాపించిన సంఘం. అయితే మొట్టమొదట ఇక్కడ ఈ చర్చి కట్టారు ఉదయకుమార్ గారు. తర్వాత కొంతకాలానికి ఈ చర్చి కట్టబడింది. తర్వాత వెనక ఉన్నటువంటి చర్చి దేవుడు ద్వారం తెరిచాడు. అయితే ఈ స్థలం అంతా కూడా ఈ స్థలం అంతా కూడా దేవుని కృప. నాకు బాగా గుర్తు ఆ వివరణ కానీ రోజు రాత్రి కాలంలో ఉదయకుమార్ గారి దగ్గరికి వచ్చి ఇలాగ ఒక స్థలం ఉంది, దాని గురించి మీరు నాకు సలహా ఇవ్వాలి అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసి సలహా ఇచ్చినప్పుడు ఈ స్థలం అంతకంతా కూడా దేవుడు కృపను బట్టి స్థిరపరిచాడు. అయితే ఇప్పుడు ఈ దినాన ప్రభు కృపను బట్టి సేవ విస్తరించింది. దాన్ని బట్టి దేనికి చేస్తున్నాను. తర్వాత ఉదయకుమార్ గారి యొక్క ప్రతిబింబం, ఆయన కుమారుడు ఒక వారసునిగా, ఒక ప్రతినిధిగా ఆయనకి ఒక కుమారుడిని దేవుడిచ్చాడు. కుమారుడు పెరిగి పెద్దవాడైనాడు, అభిషేకించబడినాడు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ చెప్పే ఒక మాట ఏంటంటే, ఒక మాట ఏంటంటే మీ అందరూ కూడా ప్రతిదినము కనీసం ఒక్కొక్కరు కూడా రోజుకి 2.5 గంటలు మీరు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయడం అది మీ బాధ్యత అని పరిశుద్ధాత్మ దేవుడు ఇది చెప్పన్నాడు, నేను చెప్తున్నాను. తర్వాత అలా మీరు ప్రార్థన చేయగలిగినారు, ఈ సంఘం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని ఆ మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీరు చెప్పమంటున్నాడు. అంతేకాకుండా ఆ విధంగా ప్రతి ప్రార్థనకి కూడా క్రమం తప్పకుండా మీరు రావాలి. ఆదిమ సంఘం ఎలాగైతే ఆది అపొస్తలుల కాలంలో ఎలాగైతే పరిచయం జరిగిందో అలాంటి పరిచయం జరగాలని మీ సన్నిధిలో ఇప్పుడు ఆనందిస్తుంది ఉదయకుమార్ గారి యొక్క అభిలాష. అయితే అది కొద్దిగా ఇంకా అభివృద్ధి చెందవలసింది కానీ మీ అందరూ దేవుని అప్పగించుకుంటే ఈ సంఘం అభివృద్ధి అవుతుందని పరిధానుడు చెప్తున్నాడు. అంచేత ఈ సంఘంలో చుట్టిరాసం తీసుకుని వారు అందరూ కూడా ప్రతిరోజు 2.5 గంటలు ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అంతేకాకుండా వారు సంచారం చేసినటువంటి ఈ గొట్టివాడు కాలనీ అంతా ఉంది. ఈ మధ్యలో మీరు నివసిస్తున్నారు.
ఈ మధ్య అందరూ కూడా దేవుని యొక్క కృప మీ మీద ఈ దినం నుంచి ఒక నూతన విధానంలో అభిషేకంతో దేవుడు కుమరిస్తున్నాడని నమ్మి సూచిస్తూ మహిమకంత ప్రభావం నేను ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ స్థలంలో తండ్రి ఎన్నో శుభకార్యాలు, ఎన్నో ఆపదలు వచ్చిన కష్టకాలంలో మీరు ఎన్నో శ్రమల్ని ఎదుర్కొన్నాం ప్రభా. నీ దాసుడు ప్రభా ఈ లోకాన్ని విడిచి మీ రాజ్యంలోకి వచ్చిన ఆ దినాల్లో మోకాళ్ళ అనుభవం ప్రార్థన ఇక్కడ జరిగింది. రాళ్ళ మధ్యన కంకర రోడ్లు ఇవన్నీ చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం. హెడ్ క్వార్టర్లో, రోడ్ పాయింట్లో ఈ భూఫలాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారంటే కేవలం మీ యొక్క ఉచితమైన కృప. ఇప్పటికే తండ్రి విక్టర్ గారు ఎన్నో మాటలు తెలియజేస్తున్నారు. వారు చెప్పిన వాస్తవం సత్యం తండ్రి. ఎందుకంటే మేము ఆ దినాలు చాలా తక్కువ మందితో ప్రారంభించిన ఈ యొక్క పరిచర్య విస్తరించింది తండ్రి. ఇంకా విస్తరించాలి. తెల్లవారుజామున వేకువజామున లేచి ప్రార్థన చేయాలి. ఎంతో మంచి అనుభవాలు తెలియజేసింది. విక్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభు వారి మాటలు మాకే కాదు కూడి ఉన్న వారందరికీ ఫలించినట్లుగా అటువంటి ప్రార్థన అనుభవం వారికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రశాంత్ పట్నాయక్ గారిని ఆయన వృద్ధాప్యంలో రాలేని పరిస్థితుల్లోని కూడా మీరు మా మధ్యకి తోడుకొని తీసుకుని వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఆ దినాల్లో తండ్రి నాకు కలిగిన కుమారుడు, ఏకైక కుమారుడు మనోహర్, మేమెంతో పరిచర్యలో అష్ట కష్టాలు పడి అనారోగ్య పరిస్థితులు పిల్లవానికి వచ్చినప్పుడు వీరు ప్రార్థన చేయగా తండ్రి ఎన్నో విషయాలు మేము నాయన సఫలీకృతం చేసి నడిపించి ఉన్నారు. భర్తను కోల్పోయిన నా యొక్క జీవితంలో విధవరాల ప్రార్థన నేను ఆలకిస్తానన్నారు. అలాగే ఆలకించి మా ఆత్మీయ బిడ్డలు ఆయన అందరూ ఆయన హత్తుకొని జీవించి ఉన్నారు. పై చర్చిలో ప్రభు అది పూరి గుడిసె, అది రేకులు కాదు కమ్మలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎంతో కష్టం అనిపించి అయినా అసలు సంఘం అందరికీ ఇది ఇరుకుగా ఉన్నదని చెప్పినప్పుడు తలొక కొమ్మని తీసుకుని వచ్చి ప్రవక్త ఎలాగైతే చెప్పి ఉన్నారు నా ఆత్మీయ బిడ్డలకి తెలియజేసినప్పుడు వారు తలొక స్తంభానికి ముందుకు వచ్చి ఎంతగా అది రోడ్డు పాయింట్లో శృంగారంగా నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అని కట్టబడింది తండ్రి. నీకు స్తోత్రం. తర్వాత ముద్దు తుఫాన్ మనోహర్ చెప్పింది. ఈ తుఫాన్ కాలంలో అందరూ ఆ యొక్క మందిరానికి వచ్చి ఆదరింపబడ్డా. మళ్ళీ తిరిగి మొన్నటి దినాల 2 ఈ 10 నెలల్లో నాయన మాకు చాలా వరదలు వచ్చి ఇక్కడ నీళ్ళ చేత అంతా నింపబడినప్పుడు తండ్రి ఇది సాధ్యమా? ఎలాగ మాకు సాధ్యం? ఈ మందిరం మళ్ళీ కట్టుబడాలంటే ఆయన బిడ్డలందరూ ఆయా స్థలాల్లో ఉన్నారు. సంఘము కూడా సరైన చెదిరి ఉన్నారు. అయినా సరే నీ ఆహారం నీళ్ళ మీద వేయం తగిన కాలంలో ఫలిస్తుందని మీ సేవకులతో మేము అనుబంధాలు ప్రార్థించాం. నా దీపము సుడిగాల్లో ఏదైనా జడివాళ్ళు అయినా ఆరిపోకుండా రోషం కలిగి జీవించాలి. అటువంటి రోషం కలిగి ఆయన నడుము కట్టుకొని నిలబడి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ స్థలాన్ని శిథిలమవుతుంది. మళ్ళీ తిరిగి ఇదే స్థలంలో విక్టర్ గారు, ప్రశాంత్ పట్నాయక్ సంఘమందరూ ప్రభు సంతోషించే భాగ్యం అతి త్వరలో మీరు దయచేయవలసిందిగా బ్రతములాడుకోవచ్చు. యేసు శక్తి గల నామములో అతి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ దాసులు ప్రభా ఉదయ్ కుమార్ గారిని యవ్వన కాలంలోనే మీరు మీ యొక్క కుమారునిగా, మీ యొక్క పరిచర్య కొరకు మీ యాజకునిగా పిలుచుకున్నావు.
తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపి ఆయన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. దేవా తండ్రి, నీ కుమారుడు తండ్రి ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో దేవా ఎన్నో శ్రమలకి కష్టాలు కోర్చి పరిచయం చేయడానికి కృపనిచ్చారు. దేవా నాయన, మీ దాసునితో పాటు మీ దాసురాలు జీవక్కను కూడా మీరు తండ్రి బలపరిచి ప్రభా ఎన్నో శ్రమలు శోధనలు ప్రభా, ఎన్నో తండ్రి కన్నీళ్లు ప్రభా, నాయన అంగలార్పు తండ్రి దేవా ఈ యొక్క పరిచర్య వెనుక ఉన్నదని ప్రభా మేము ఎరిగి ఉన్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, మరి ఈ స్థలంలో ప్రభా ప్రారంభించబడినటువంటి పరిచర్యను ప్రభా అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించినందుకు, దీవించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రత్యేకంగా ప్రభా నాయన, మరి మీ దాసుడు మీ సన్నిధికి వెళ్ళినప్పటికీ దేవా నాయన, మరి ఆయన యొక్క ప్రభా తండ్రి నాయన ప్రభా నాయన వారసునిగా నాయన తండ్రి మీ కుమారుడు తండ్రి ప్రభా నాయన మనోహర్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, పిలుచుకున్నారు, అభిషేకించుకున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తనను ప్రేమించి ఇచ్చినటువంటి భార్య తెరీషాను బట్టి, పాపను బట్టి, బాబుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా మరి కుటుంబాన్ని ప్రభా తండ్రి మీరు తండ్రి ఏర్పాటు చేసుకొని ప్రభా మీరు ఇక్కడ జరిగిస్తున్నటువంటి పరిచర్య అంతటిని ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. మరి ముఖ్యంగా ఈ స్థలంలో తండ్రి మరి ఈ యొక్క మందిరం ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉండగా తండ్రి దేవా ఈ యొక్క నిర్మాణం త్వరితగతిని కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభా. మీ యొక్క ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలైన విస్తారమైన దీవెనలు కుమ్మరించబడాలని వాంఛిస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి ఈ నిర్మాణానికి కావలసినటువంటి ప్రతి నాయన తండ్రి నాయన మ్యాన్ పవర్, మనీ పవర్ తండ్రి, ప్రేయర్ పవర్ తండ్రి, ప్రతిదీ కూడా మీ నామములో విడుదల అవ్వాలని వాంఛిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి అప్పటి నుండి మరి ఈ సంఘాన్ని ప్రేమించి ప్రోత్సహించినటువంటి సంఘ బిడ్డలను బట్టి మీకు వందనాలు నాయన. ఇంతవరకు ఈ సంఘంలో మీరు లేపిన దేవా పరిచారకులను బట్టి వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ స్థలము తండ్రి ఈ యొక్క నిర్మాణము త్వరగా నాయన ప్రారంభించబడి త్వరగా ముగించబడ్డానికి సహాయం చేయండి. ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా సహాయం చేయండి తండ్రి. దేవా ఈ నిర్మాణం విషయంలో తండ్రి ప్రభా ఆనాడు నెహెమ్యాను బలపరిచిన రీతిగా ప్రభా దేవా నీ బిడ్డలను బలపరిచి తండ్రి నాయన మీ యొక్క కరుణాహస్తము తండ్రి నాయన యా ప్రభా బిడ్డలకు మీరు తోడుగా ఉంచి ప్రభా తండ్రి ఈ నిర్మాణము తండ్రి త్వరితగతిని కంప్లీట్ అవడానికి సహాయం చేయండి. విశాలమైన మందిరం కట్టబడి దేవా రాబోయే తరాలని ప్రభా తండ్రి ప్రభావితం చేసేటటువంటి కుటుంబముగా, సంఘముగా తండ్రి నాయన తండ్రి ఈ యొక్క సంఘాన్ని ప్రభా, ఈ కుటుంబాన్ని, దాసుని కుటుంబాన్ని ప్రభా నాయన మీరు ముందుకు నడిపించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. దేవా కట్టబడబోయే ఈ మందిరము తండ్రి ప్రభా మునుపటి మందిరము కంటే ప్రభా కడవరి మందిరము యొక్క మహిమ నాయన మించినని మీ వాక్కులో మీరు చెప్పిన రీతిగా ప్రభా ఆ రీతిగా ఈ యొక్క మందిరం ఉండునుగాకని వేడుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు. అలాగే నా తండ్రి ఈ యొక్క నాయన ఈ యొక్క సంఘాన్ని, సేవకుని కుటుంబాన్ని ప్రభా రాబోయే తరాల్ని ప్రభా ప్రభావితం చేసే విధంగా, బూదిగంతాల వరకు నీ పరిచర్యను విస్తరింపచేసే విధంగా దేవా తండ్రి అనేక మందికి ప్రభా నాయన ఒక వెలుగు స్తంభముగా, దీపస్తంభముగా తండ్రి నాయన పరలోకపు గవినిగా తండ్రి జీవజల నది ఊటగా నా తండ్రి నాయన ఒక ఆశ్రయపురముగా ఈ ప్రాంతానికి, ఈ మండలానికి దేవా ఉంచబడాలని మేమందరము ఏకీభించి వాంఛిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. దాని కొరకు తండ్రి ఇంకనూ ప్రార్థన పెట్టుబడి సంఘము, సేవకుని కుటుంబము కూడా పెట్టడానికి కృప అనుగ్రహించండి. మీ దాసుని ద్వారా దేవా మీరు తెలియజేసిన రీతిగా నాయన తగినటువంటి ప్రార్థన పెట్టుబడి పెట్టడానికి కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు నాయన మరి యొక్క దాసులు వాక్యం విత్తారు, అలాగే దాసులు ప్రార్థించారు, మీ దాసురాలు ప్రార్థించారు ప్రభా తండ్రి నాయన. మరి అందరి యొక్క తండ్రి ప్రార్థనలు, విజ్ఞాపనలు, మనవులు నాయన వాక్కులు తండ్రి నాయన ఫలించి నాయన వృద్ధి చెంది ప్రభ విస్తరించి ఈ సంఘము తండ్రి దేవా మరి ఈ ప్రాంతంలో, ఈ సభవరం మండలములో తండ్రి ఇంకనూ విస్తరించబడ్డానికి సహాయం చేయండి. బిగబట్టవద్దని అప్పగించమని ప్రభా ఈ ప్రాంత ప్రజలకు మీరు ఆజ్ఞాపించమని ప్రభువా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి నాయన. ఉప్పున వలె ప్రవాహం వలె ఈ ప్రాంతంలోని ఉన్నటువంటి ప్రజలు ఈ మందిరానికి వచ్చునుగాకని ప్రార్థన చేయించున్నాం తండ్రి. అయా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అనేక మంది ప్రభా నాయన మిషనరీస్ ప్రభా, మిషనరీ సంఘముగా తండ్రి నాయన మిషన్ కేంద్రముగా ఈ మందిరము, ఈ సంఘము నాయన ఈ సేవకుని కుటుంబాన్ని మీరు ప్రతిష్ఠించి ఇంకను ముందుకు నడిపించి ఆశీర్వదించి దీవించి విస్తరింపజేసి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Lord Heavenly Father, we are trusting this water with the Holy Fire, Holy Spirit, and let it spread
widely in this suburban area, O Lord Father. In the name of Jesus we pray. Amen. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సహవాసం కాపుదల నడిపింపు ఆదరణ సంఘ కాపరి మనోహర్కు మా మధ్యకు వచ్చిన దైవ సేవకులు ప్రసాద్ పట్నాయక్ గారికి మరి పరిచర్యలకు సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండునుగాక. సమయంలో మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి విక్టర్ అంకుల్ గారికి, అదేవిధంగా ప్రసాద్ పట్నాయక్ గారికి, కేసీఎం గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి విక్టర్ అంకుల్ గారితో వచ్చినటువంటి సంఘ సభ్యులు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అదేవిధంగా సబ్బువారం సంఘ సభ్యులు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మరి వచ్చే వారంలో మరి ఈ కన్స్ట్రక్షన్ పని ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నాము. దేవుడి సమస్తాన్ని దేవుని నా మహిమార్థమై ముందుకు జరిగించినట్లుగా మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.